రెండోది ఏ పార్టీస్ అయితే అధికారంలో ఉంటాయో ఆ పార్టీని సపోర్ట్ చేసినటువంటి సామాజిక వర్గాల ఆధిపత్యం లోయర్ లెవెల్లో మిగిలిన కమ్యూనిటీస్ మీద డైరెక్ట్ ఎక్సర్సైజ్ అవుతుంటుంది. అది అసలు పవర్ లో ఉన్న సామాజిక వర్గాల డామినేషన్. పవర్ లో ఏ క్యాస్ట్ అయితే ఉంటుందో, ఏ క్యాస్ట్ సైట్ ఉంటాయో ఆ కులాల యొక్క ఆధిపత్యం మిగిలిన కులాలన్నిటి మీద పడుతూ ఉంటుంది. అది అసలు నిజంగా అపోజిషన్ గానీ సపోర్ట్ గానీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ విషయాన్ని అసలు ఎవరు పట్టించుకోవట్లే, ఏ రాష్ట్రంలోనూ పట్టించుకోవట్లే. అది ప్రతి చోట ఉంది. అది ఏ పార్టీ ఉన్నా సరే ఆ పార్టీ తాలూకా వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆధిపత్యం గ్రామాల లెవెల్లో విపరీతంగా యాంటీ ఇన్కంబెన్సీ క్రియేట్ కావడానికి అది రూట్స్ చేస్తుంది. ఆ విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. అది కామన్గా తీసుకోవాలి. నెంబర్ 2, పాలసీ లెవెల్లో మనం పాలసీ చేస్తున్నాం, బాగా చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ లోయర్ లెవెల్లో కరప్షన్ ఎలా ఉంది. రెండోది, ఆ పార్టీ వాళ్ళకైతేనే మేలు పనులు జరుగుతాయి, లేకపోతే ఎవరికి పనులు జరగట్లేదు అనే విధానం అది తప్పండి. ఎందుకనంటే అందరూ ట్యాక్స్ పేయర్సే. రేపు మీరు మళ్ళీ అధికారంలోకి రావాలి. ఒక వర్గంలో ఎవడైనా తప్పు చేశాడు, వాడు చేశాడు, ఎక్కువ మంది ఉంటుంది మాట. ఇంకా వాడు మన పార్టీ మనిషి, వాడికి పని చేయాలి, మిగతా వాళ్ళకి చేయకూడదు. లేదంటే గత ఎన్నికల్లో వాళ్ళు మనకు అపోనెంట్ గా ఓటేశారు కాబట్టి వాళ్ళకి మనం నెగిటివ్ గా ఉండాలి. సార్ ఇప్పుడు నెగిటివ్ గా ఉంటే మీకు ఎప్పుడు సార్ వచ్చేది సపోర్ట్? ఇప్పుడు నెగిటివ్ గా ఉన్న వాడిని ఓటు తెచ్చుకోవటమే కదా కావాలి ఇక్కడ. అతన్ని వాళ్ళని కూడా కలుపుకొని నెక్స్ట్ మనకి సపోర్ట్ అయ్యే విధంగా పరిపాలన ఇవ్వాలంటాం కాకుండా వాళ్ళని తొక్కిపెడనివ్వండిలే అనుకుంటే ఒక్కటిసారి జగన్ గారి గవర్నమెంట్లో ఒక కులాన్ని తొక్కేయటం అనేది జరిగింది. ఆ ఒక్క కులం ఎంత బౌన్స్ అయిందంటే మిగిలిన వాళ్ళందరినీ కలిపి ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి కారణమైంది. 2004లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే పరిస్థితిలో నుంచి ఒక కులాన్ని బాగా తొక్కేశాడనే ఇమేజ్ ఉండేది. ఆ కులం ఏకగ్రీవంగా ఇదైపోయి ఓటేస్తే అప్పుడు గవర్నమెంట్ మారాల్సి వచ్చింది. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే అధికారం మనకే ఉంటుంది అనేది కుదరదు సార్. శాశ్వతం కాదు.